నేను ఒక్కటే మాట మిమ్మల్ని కోరుతా ఉన్నా, నన్ను తిడితే పర్వాలేదు, కానీ ఇలా నా ప్రజలు బాధపడితే నా ప్రాణం పోయినా సరే నిద్రపోను, వాళ్ళని వదిలిపెట్టని మనవి చేస్తా ఉన్నా. చచ్చిపోయినా పర్వాలేదు, కానీ నా తెలంగాణ బిడ్డలకు, నా తెలంగాణ ప్రజలకు నా కళ్ళ ముందే మీరు ఘోరాలు చేస్తామంటే చూసుకుంటా ఊకుండే ప్రశ్న లేనే లేదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఎంతవరకైనా తగ్గిస్తాం. ఖచ్చితంగా రైతాంగాన్ని మొత్తానికి రైతు బంధు ఇయ్యాలి. మేము ఎట్లా ఇచ్చినామో నువ్వు ఇస్తాన 15,000 ఇయ్యకున్నా మంచిదే, మేము ఇచ్చిన 10,000 మొత్తం రైతులకు ఇయ్యాలి. రైతు బీమా అట్లే నడవాలి, పేదలకు న్యాయం జరగాలి, దళిత బంధు ఇయ్యాలి. ఇవన్నీ జరగాలంటే, జరిగించానంటే నేను ఒక చిన్న మాట మీకు చెప్తాను. ఊళ్ళో పంచాయతీ పడుతుంది, ఇద్దరు అన్నదమ్ములకో పాలెలకో పంచాయతీ పడుతుంది. పడితే ఏమవుతుంది? ఆయన ఒక పంచమును పెట్టుకుంటాడు, ఈయన ఒక పంచమును పెట్టుకుంటాడు వాదించడానికి. ఇలా తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీకి పంచాయతీ పడ్డది. మరి ప్రజల తరఫున మాట్లాడే పంచం ఎవరుండాలి? ఎవరుండాలి? కేసీఆర్ అయినా బీఆర్ఎస్ అయినా? బీఆర్ఎస్ బలం తెలంగాణ ప్రజల బలం. బీఆర్ఎస్ శక్తి వస్తే తెలంగాణ ప్రజల శక్తి. కాబట్టి నేను అందరినీ కూడా కోరుతా ఉన్నా, దయచేసి ఈ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థిగా నిలిచిన కృష్ణారెడ్డి గారు నిజాయితీపరుడు, నీతిపరుడు, మంచివాడు, సీనియర్ నాయకుడు. దయచేసి కృష్ణారెడ్డి గారి కారు గుర్తుకు ఓటేసి ఆయన్ని గెలిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా.